నమస్తే, వెల్కమ్ టు సెస్టీవీ. నా పేరు నరేష్. మొత్తం రాష్ట్రంలో కేఆర్ఎంబి ఇష్యూ నడుస్తుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఆ సమావేశాన్ని కూడా వాయిదా వేసినాడు. సో మొత్తానికి నీటి పంచాయతీ నడుస్తుంది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మధ్యలో. ఇక హరీష్ రావు మొత్తం కూడా రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, చంద్రబాబు నాయుడిని అడగడానికి దమ్ము లేదు, మొత్తం ఆంధ్రాకి నీటిని తరలిస్తుంటే రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు, చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని కేటీఆర్ హరీష్ రావు అంటే, రేవంత్ రెడ్డి ఏమో ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో అంటగాగింది మీరే, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకొని 6 గంటలు మాట్లాడి వీర తిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలికింది మీరని చెప్పి వారు నడుస్తుంది. సో హరీష్ రావు ఏం మాట్లాడిండో చూద్దాం. పడావు పెట్టింది నీ గురువు చంద్రబాబే, నీ పాపమే పాలమూరు ప్రజలకు శాపమైంది, జిల్లాను ఎడారిగా మార్చిన టీడీపీ కాంగ్రెస్తో అంటగాగి ద్రోహం చేసింది నువ్వే, చేతనైతే కృష్ణా జలాల తరలింపును అడ్డుకో, 14 నెలల పాలనపై ఎక్కడైనా చర్చిద్దాం, నీ సవాల్నెక్కి నేను రెడీ. హరీష్ రావు పాలమూరును దత్తా తీసుకున్నానని చెబుతున్నా నీ గురువు చంద్రబాబు పడావు పెట్టాడు, చంద్రబాబుకు పాదసేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాల కాలరాసిన నీ పాపమే జిల్లాకు శాపమైంది అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ప్రకటన విడుదల చేసిన ఆయన, పాలమూరు ఎడారిగా మార్చిన పాపిస్టి పార్టీలు తెలుగుదేశం కాంగ్రెస్తో అనునిత్యం అంటగాగి తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సో టీడీపీ కాంగ్రెస్ పాలమూరుకి అన్యాయం చేసినారు, పాపం మొత్తం నీదే రేవంత్ రెడ్డి అంటుండు. ఈయన పార్టీ పెట్టిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీయే కదా. ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీ రెండు అన్యాయం చేసిందని చెప్పి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. 2004లో కాంగ్రెస్ పొట్టు పెట్టుకుంది వీలే, బీఆర్ఎస్ఏ. ఆ తర్వాత 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఏమైంది? అప్పుడేం లేదు. ఇప్పుడు మొత్తం కూడా రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మరోవైపు ఇది చంద్రబాబు పేరు బాగా వినిపిస్తుంది. నిన్న కూడా మొత్తం మీడియాలో కేసీఆర్ నోట చంద్రబాబు మాట అని విన్నాం. అంటే మళ్ళీ కేసీఆర్ సెంటిమెంట్ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డికి గురువు చంద్రబాబు పార్టీలోనే రేవంత్ రెడ్డి పొలిటికల్గా ఒక రాష్ట్ర నాయకునిగా ఎదిగింది తెలుగుదేశం పార్టీలోనే, అది చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే. సో ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు, రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందరు కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి మైనస్లు చూపించి, రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తుండు, చంద్రబాబు నాయుడికి ప్లస్ చేస్తుండు, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వ్యవహరిస్తూ తెలంగాణలో రావాల్సినటువంటి వనరులు కానీ ముఖ్యంగా నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు, తన గురువు చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు కానీ కేసీఆర్ మాట్లాడే మాటలు. ముఖ్యంగా హరీష్ రావు మాట్లాడుతుండు, నేను సవాల్కి రెడీ అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్లో నారాయణపేట జిల్లాలో ఆయన మాట్లాడుతూనే చూసినాం. నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అవకాశం ఇచ్చినారు, ఖచ్చితంగా నేను దిగిపోయే లేపు అంటే 5 ఇయర్స్లో నేను చెప్పినవన్నీ కూడా నేను అమలు చేస్తాను అని. ఒక ముఖ్యమంత్రిగా ఒక కంపెనీకి బాస్ ఉన్నా లేకపోతే ఒక టీంకి లీడర్ ఉన్న వాళ్ళు సమర్థంగా ఆ టీంని నడిపించాలని చూస్తారు. రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎందుకు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకి ఏదైనా మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తాడు, మంచి మార్కులు పడాలి, మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తారు. కానీ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయనకు గతంలో బాసు, చంద్రబాబు నాయుడుకి ఆయనకు మంచి సంబంధం ఉంది, తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రాకి మంచి చేసి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు వేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు కదా. రేవంత్ రెడ్డి గోల్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుందా, లేకపోతే ఒకవేళ రాకపోయినా దేశ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కూడా ఒక కీలక నాయకుడిగా వ్యవహరించాలని చూస్తున్న ఈ టైంలో ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా ఉంటూ తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్రాకైతే ప్లస్ చేయడు కదా, ఆంధ్రాకి అనుకూలంగా చేసి తెలంగాణకు వ్యతిరేకంగా అయితే చేయడు కదా. సో ఈ వార్త అయితే హరీష్ రావు వార్త అయితే మనం చూస్తున్నాము. సో ఈ వాటర్ పంచాయతీ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి వాటర్ పంచాయతీలు ఏవీ లేవు. అంటే అటు జగన్మోహన్ రెడ్డి ఒకటే ఇక్కడ అజెండా, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడుతో వ్యతిరేకంగా ఉంటేనే ఆ పార్టీలో ఉన్న నాయకులు అందరూ వస్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిండు, జగన్మోహన్ రెడ్డి పార్టీ తెలంగాణలో లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు కేసీఆర్
కలిసి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవ్వడం, కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి ఏం జరిగినా కూడా వీళ్ళ మధ్యలో మంచి సంబంధాలే ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఏదో ఒకటి వస్తుంది. పైగా ఇక్కడ వాళ్ళ అధికారం కూడా కోల్పోయినారు కాబట్టి ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తేనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు. ఇక ప్రజల్లో కూడా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఇక రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు లాగానే తెలంగాణకు అన్యాయం చేస్తుండు అనే ఒక నెగిటివిటీ అయితే క్రియేట్ చేయడంలో, ముఖ్యంగా నెగిటివిటీ క్రియేట్ చేయడంలో హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ దిట్టలనే చెప్పుకోవాలి.